Finally, we are honored to have Srimati Padmaja Reddy Garu, IPS Deputy Commissioner of Police, to share her perspective on this crucial issue. Let's welcome. Give a big round of applause. So good morning everyone. Last time వినిపిస్తుందా? లాస్ట్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు వినిపిస్తుంది? వినిపించే వాళ్ళు ఒకసారి చేతులండి. మరి లాస్ట్ లో వినిపిస్తుంది కదండి. గుడ్ గుడ్, అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఓకే, ఇక్కడ ఫార్మసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ప్రొఫెషనల్ కాలేజెస్? యా, థ్యాంక్ యూ. So you're all B pharmacy or B pharmacy? సో చాలా చక్కగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం. మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో, అంటే మేడిపల్లి ఈజ్ ది జ్యుడిషియల్ పోలీస్ స్టేషన్. తెలుసా మీ అందరికీ ఇది? మీ పోలీస్ స్టేషన్ ఏం పోలీస్ స్టేషన్? మేడిపల్లి పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్ ఎవరెవరు ఉంటారు? పోలీస్ ఉంటారా? పోలీస్ ఉంటారని ఫస్ట్ క్లాస్ పిల్లలు చెప్తారు. ఎవరో ఒక్కరు కరెక్ట్ గా తెలిస్తే చెప్పండి, కలవకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు కూడా ఉంటారా? This is best. Working, right? Yes. Continue. సిఐ ఉంటారు. ఓకే, సిఐ గారు ఉంటారు. తర్వాత ఎస్ఐస్ ఉంటారు, కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉంటారు. చాలా బాగుంది. ఎప్పుడైనా వచ్చారా పోలీస్ స్టేషన్? చూపించారా మీకు? తప్పు చేస్తేనే పోలీస్ స్టేషన్కి రారు. కంప్లైంట్కి ఇంతమంది వచ్చారా? మీరు ఎవరితోనన్నా వచ్చారా? మీరే వచ్చారా? సరే, మీకు నేను సపరేట్గా మాట్లాడతా అయితే. సో మేడిపల్లి పోలీస్ జనరల్గా కూడా తెలంగాణ పోలీస్ కానీ యాసెస్ పోలీస్ అనే వాళ్ళు ఎందుకోసం ఉన్నారు? వీఆర్ హియర్ టు ఎన్ఫోర్స్ లా. ఒక సొసైటీ అనేది, మనమంతా ఎక్కడ ఉంటున్నాము? సొసైటీలో ఉన్నాము. సొసైటీలో ఎవరెవరు ఉంటారు? పబ్లిక్ ఉంటారు. సో ఈ సొసైటీకి కన్సర్న్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో, ఏదైతే మంచి చెడు ఈ రెండు ఉంటాయి సొసైటీలో, ఈ రెండింటినీ కూడా ఈ చెడు అనే దాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టుకుంటూ తప్పులు జరగకుండా కూడా చూసుకోవాలి. తప్పులు జరిగితే వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి. 100% శిక్ష పడేటట్టు చూడాలి ఎవరైనా తప్పు చేస్తే. కానీ ఇదే సొసైటీలో దాదాపు ఇంతకుముందుగా అందరూ మాట్లాడినారు కదా. సో వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు తీసుకుంటే కేవలం అంటే స్కూల్లో ఒక 5 మందో 10 మందో ఇట్లా నోటోరియస్ ఉంటారు అన్నట్టు, పబ్లిక్లో కూడా ఓన్లీ ఒక 5% దానికంటే కూడా తక్కువనే ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. 100 మంది ఉన్నారంటే ఒక ఊర్లో, ఒక కాలనీలో మ్యాక్సిమం ఒక 5 మంది మాత్రమే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ తప్పుడు ఆలోచనలు ఉండేవాళ్ళు కానీ ఉంటారు. మిగతా ఎంతమంది మంచి వాళ్ళు ఉంటారు? 95% మంచి వాళ్ళు ఉంటారు. ఈ 5% ఈ 95%ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవునా కాదా? మా స్టేషన్కి వచ్చే దాంట్లో మీరు ఇంతమంది, ఇక్కడ ఒక పాపులేషన్ మీరు ఒక 6 లక్షల మంది ఉన్నారంటే స్టేషన్ లిమిట్స్లో, మాకు కేసెస్ ఒక 1000 కేసెస్ అవుతుంటాయి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఉన్నట్టే. కానీ దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరికైనా చాలా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. కొన్ని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి కొట్టుకున్నా కూడా పెద్దవాళ్ళు వచ్చి కాలనీలో మాట్లాడి సర్ది చెప్పే కూడా కొన్ని ఉంటాయి. ఉంటున్నాయా? మన స్కూల్లో ఏదైనా జరిగితే మనము టీచర్ దగ్గరికి వెళ్తాం కదా, హాస్టల్ ఏదైనా ఉంటే వార్డెన్ దగ్గరికి వెళ్తాం కదా.
సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా కరెక్షన్స్ అనేవి సొసైటీలో ఉంటాయి. సో పోలీస్ ఒకటి వీ విల్ ప్రివెంట్ ద ఎనీథింగ్ బ్యాడ్, ఏది బ్యాడ్ జరగకుండా ప్రివెంట్ చేస్తాం. నెంబర్ 2 వీ విల్ అప్హోల్డ్ ద లా, అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ శిక్ష పడేటట్టు కంపల్సరీ శిక్ష పడేటట్టు చూస్తున్నాము. మీకు ఎంతమందికి ఏ ప్రకారం శిక్షలు పడతాయని ఐడియా ఉందా? శిక్ష పోలీస్ పని చేస్తాం కదా, తప్పు చేస్తే ఏదో సెక్షన్ వేస్తారు కదా, చేస్తారా? కొట్టుకుంటే ఒక సెక్షన్ ఉంటుంది, తిట్టుకుంటే ఒక సెక్షన్ ఉంటుంది, తెలుసు కదా, ఏది అనేది అవసరం లేదు, ఇలాంటి సెక్షన్స్ ఉంటాయి. సో మీ అందరికీ జాగ్రత్తగా వినండి. జూలై 1వ తారీఖు నుంచి కొత్త చట్టం వచ్చింది. అంతవరకు ఐపీసీ, సిఆర్పిసి, ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి ఉండేవి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, తర్వాత సాక్షి అధ్యాన్ అని చెప్పి ఇవే ఇంగ్లీష్ ఉన్నవి, తెలుగు మన నేమ్ చేంజ్ అయింది. ఇప్పుడు నో మోర్ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్స్ ఏమి లేవు. ఎప్పటి నుంచి? జూలై 1 నుంచి. సో దీంట్లో ఏముందంటే ఇంతకుముందుగా ఏదైనా గొడవ జరిగినా ఏదైనా జరిగినా కూడా పక్కన ఎవరైనా విట్నెస్ ఉంటే మేము రాసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. సో ఇది మేము ఎంతో కష్టపడి కోర్టుకు పంపించి, అర్థమవుతుందా నేను చెప్పేది? అందరూ మాట్లాడిన దానికి డిఫరెంట్గా మాట్లాడుతున్నా, సరేనా? కానీ మీకు చాలా ఇంపార్టెంట్, చేసి కోర్టు వరకు తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు మీరే ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది, అతను చూస్తాడు, కోర్టు వరకు తీసుకెళ్ళిన తర్వాత అతను నాకేం తెలీదు, పోలీసు వాళ్ళు చెప్పారు, నేను సంతకం పెట్టానని చెప్తాడు. అప్పుడు ఇతను అక్విట్ అయిపోతుంది కేసు. ఇప్పుడు ప్రతి దానికి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వీడియోగ్రాఫ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చేస్తున్నారా లేదా? మీరంతా ఫోటో కొలాజెస్ చేస్తారు కదా. సో ఈ వీడియోగ్రాఫ్ ఏదైతే ఉందో కంపల్సరీ శిక్ష పడుతుంది. పడుతుందా లేదా? మేము వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారో ఒకసారి వీడియో తీస్తే మీరు అందరూ వచ్చి కూడా చెప్పాల్సిందే కదా. మీరు వచ్చి రాకపోయినా కూడా వీడియో అయితే చెప్తుంది కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కూడా. సో మీరందరూ కూడా స్టిల్ యువర్ ఇన్ యువర్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరీర్, అంటే చదువులో ఉన్నారు మీరు. ద ఫస్ట్ స్టెప్ ప్రీ రిక్విజిట్ టు హ్యావ్ ఏ బెటర్ ఫ్యూచర్ అంటే ప్రీ రిక్విజిట్ ఏంటి? కావాల్సింది చదువు. సో దీంట్లో కూడా మీరు అందరూ అనుకుంటుంటారు దెర్ ఆర్ 2 థింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ లిటరేట్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు చదివేది ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు, యు ఆర్ బీయింగ్ లిటరేట్. మీరు చదువుకుంటున్నారు, పలానా సబ్జెక్ట్ చదువుతున్నారు, ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. ఐ క్యాన్ సే మోర్ దెన్ దట్ యు ఆర్ ఏ లిటరేట్. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇంతకుముందుగా మీ వన్ ఆఫ్ ద స్పీకర్ హ్యాస్ స్పోక్ అబౌట్ దిస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఎవరో రైట్గా చెప్పారు, నాలెడ్జ్ ఎస్, ఎథిక్స్ ఎస్, మోరల్స్ ఎస్. 4th ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్. ఈ 4 ఉండి అండ్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్, ఇవన్నీ ఉంటేనే ఎడ్యుకేషన్. నేను ఇప్పుడు ఏదో గ్రాడ్యుయేషన్ అయిపోయాను, నేను చదువుకున్నాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నో. మీకు చదువుకున్నంత మాత్రానే నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. చదువుకోని వాళ్ళకి ప్రపంచాన్ని పక్కనున్న వాళ్ళని చూసి నేర్చుకున్న వాళ్ళకి కూడా జ్ఞానం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్స్ మీద. ఉంటుందా లేదా? మీకు ఇంకా మీ అమ్మ వాళ్ళు చెప్తుంటారా ఇది చేయాలి చేయకూడదని? మీ అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు తాతయ్యలు ఎవరైనా చెప్తుంటారా? మీరు వాళ్ళతో మాట్లాడుతుంటారా? మీ తాతయ్య నాయనమ్మ అమ్మమ్మలతో ఉన్నారు అందరూ? ఎస్, మీరు చాలా అదృష్టవంతులు, చాలా టైం గడపండి వాళ్ళతో. మీరు ఇక్కడ చదువుకునే స్కూల్లో చదువుకునే దానికంటే వాళ్ళ దగ్గర చాలా జ్ఞానం ఉంటుంది. అంటే మీరు చేయగలుగుతుంది బెటర్ అని చెప్తారు. నేనే పోయి చెయ్యి పెట్టి కాలేదని తెలుసుకునే అవసరం ఉందా? లేదు కదా. కాబట్టి సో యువర్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు డే స్కాలర్స్ కదా, ఇంట్లో నుంచి వస్తారు. ఈజ్ దేర్ ఎనీ హాస్టలర్స్ హియర్? ఓకే ఓకే, మీరు ఇంటి నుంచి వస్తున్నారు కాబట్టి మీకు హ్యాపీగా మీ తల్లిదండ్రులు చాలా వరకు నేను కవర్ చేసి చెప్తున్నాను.
అందరికీ మంచిగా మీకు బ్రేక్ఫాస్ట్ పెడతారు, లంచ్ ఇస్తారు, మీకు మంచి యూనిఫామ్, మంచి స్కూల్లో ఈ స్కూల్లో చదవాలి అని మీ అందరికీ ఫీజులు కట్టి చదివిపిస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది ఏ రోజైనా మీరు చూసారా? వాళ్ళని మీ పేరెంట్స్ మీకు ఈరోజు ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎంత కష్టపడి మీ స్కూల్కి వచ్చేస్తారు 10 to 5. వాళ్ళు ఏం చేస్తుంటారు మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి అని ఒకరోజైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి, మీకోసం ఎంత కష్టపడుతుంటారు. మీరు వచ్చేసిన తర్వాత ఒక్కరోజు ఈరోజు ఇంటికి వెళ్ళి అడగండి మీ అమ్మని కానీ నాన్నని కానీ ఏం చేస్తున్నారని. మీ అమ్మ ఇంట్లో ఉండి మీకు కుక్ చేసి పెట్టినా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఏం చేయాలా, ఏం పెట్టాలా, నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది, పిల్లకి ఏం చేయాలా, బాబుకి ఏం చేయాలా అని చెప్పి మీరు ఒక్కసారి మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. తర్వాత మీరందరూ ఇక్కడ స్కూల్స్కి వచ్చిన తర్వాత మీరు దేని మీద ధ్యాస పెట్టాలి? స్టడీస్ మీద పెట్టాలి. సో మీరు క్లాస్కి వస్తారు. ఇప్పుడు కూడా 7 periods ఉన్నాయా? 8 periods. పీటీ ఉందా లేదా? ఇది కొంచెం మీ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చూడాలండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో హ్యాపీగా ఉందా? పీటీ కావాలా మీకు? అంటే చాలా అన్యాయం జరుగుతుంది మీకు. సో నేను మీ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. సో వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీకు అది చేయడానికి పెడతారు. కానీ నేను మిగతా 7 periods చదవాలి కదా, ఒక పీరియడే ఉంటుంది పీటీ. ఓకే ఓకే. ఏ స్కూల్ మీది? ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు ఆ చదువుతో పాటు ఆటలు కూడా ఉండాల్సిన వయసు ఇదే వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇంతకుముందుగా సార్ మాట్లాడినప్పుడు వాళ్ళ జనరేషన్కి, మా జనరేషన్కి, మీ జనరేషన్కి వచ్చే వరకు ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. మనం ఇవన్నీ రుగ్మతలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వీఆర్ నాట్ డెవలపింగ్ హోల్సంగా మనము డెవలప్ అవ్వట్లేదు. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి బ్యాగ్ వేసినప్పటి నుంచి ఎంత బ్యాగ్ మోసుకొని వెళ్తున్నారు, మా వాడు ఫలానా స్కూల్కి వెళ్తున్నాడు, ఇంత గ్రేడ్ వస్తుంది, ఇంత ఉంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఆడుకోవడానికి ఎంత ప్లేస్ ఉంది, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అంటే మోరల్ క్లాసెస్ ఇట్లాంటివి ఏమీ లేవు ఇప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ సిస్టంలో. సో దీంట్లో కూడా మనము మళ్ళీ సొసైటీనే ఆలోచించాలి. ఎందుకు? సొసైటీ ఈజ్ డిమాండింగ్ దట్ మా పిల్లలు చదవాలి, పేరెంట్స్ కూడా మా పిల్లలు చదవాలి అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రెషరైజ్ అయిపోయి కరికులం మార్చేస్తున్నారు. కానీ ఏదైనా కూడా మనము గ్రౌండెడ్గా ఉండి ఏదైతే బేసిక్స్ ఉన్నాయో దాన్ని మాత్రం మనము మర్చిపోకూడదు. సో వాట్ ఆర్ బేసిక్స్? మీరు ఇప్పుడు యు ఆర్ ఇన్ బియర్ 20 years, రైట్? సో మీ అందరికీ కూడా 8th class వరకు 8th class కష్టాలు ఉంటాయి, ఫార్మసీ చేసే వాళ్ళకు ఫార్మసీ కష్టాలు ఉంటాయి. బట్ చదువు అనేది పక్కన కంపల్సరీ చదవాలి, ఫోకస్డ్గా చదవాలి. యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఎడ్యుకేషన్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్ని గేలి చేయడం అని కానీ ఇవన్నీ కానీ ఇది ఎవరు చేస్తారు? దిస్ ఓన్లీ 5%. కొందరు బయటపడి చేస్తారు, కొందరు పక్కన ప్రొవోక్ చేస్తారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నీ పక్కన ఎవరు ఉన్నారు? చాలా ఒక పెద్ద మంచి సామెత ఉంది, నీ గురించి నేను చెప్తాను, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అంటారు. విన్నారైతే? వినలేదు. సో ప్లీజ్ టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. కాబట్టి నీ పక్కన ఎవరైనా చండాలమైన వ్యక్తులు ఉండి చండాలమైన చేసే వాళ్ళు ఉంటే నువ్వు కూడా అది దానికి వేరే పెద్ద గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ద ఫ్రెండ్స్ whom you make your friendship. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ అక్కడికే వస్తారు అన్నట్టు. ఏదని? ఎడ్యుకేషన్, సెల్ఫ్ డిసిప్లిన్, ఎథిక్స్, మోరల్స్. ఇవన్నీ ఏంటంటే అన్నీ కూడా ఇంచుమించు 4 డిఫరెంటే. కానీ అన్నీ కలిపి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ పర్సనల్ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఫస్ట్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్, నెంబర్ 2 అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్. అవన్నీ కూడా మనము వాటిని పాటించాలి. ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ. ఎథిక్స్ మోరల్స్ ఏం చెప్తుంది? చెడు మాట్లాడద్దు, ఒకరిని హర్ట్ చేయొద్దు, నీ పని నువ్వు చూసుకోవాలి, పక్కన వాళ్ళకి సహాయం చేయాలి. సో ఇవన్నీ మీకు ఇన్వైవ్ అయినాయి అనుకోండి, యాజ్ ఎ పర్సన్
మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ గ్రోత్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఒక్కొక్క ఇండివిజువల్ వల్ల ఉండడం వల్ల ఆ ఏరియా అంతా కూడా మంచిగా ఉంటుంది. ఏది వచ్చినా కూడా అబద్ధం చెప్పద్దు. ఏది ఏమైనా వచ్చినా కూడా నేను చెప్పను. ఎవరైనా చెప్తే పలానా వాళ్ళు ఇది అని చెప్తే వాళ్ళు అలా చేసి ఉంటారు అనే ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. మీకు ఈ టైం అంతా కూడా మీరు ఇప్పుడు ఈ 20 years 25 years మీరు ఎంత కష్టపడి బాగా చదివితే తర్వాత అంతా మీరు సుఖపడతారు. మీరు ఈ పీరియడ్లో కానీ ఏదైనా మీరు వేస్ట్ చేసుకుంటే తర్వాత ఇయర్స్ అంతా కూడా మీకు కష్టాలే ఉంటాయి. ఇప్పుడు దీంతో పాటు మీకు ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ ఏముంటుంది? మొబైల్స్ ఉన్నాయి అందరికీ, మీకు లేవు. ఓకే, ఎవరికి లేవు అయితే అందరూ కూడా చాలా గుడ్ పేరెంట్స్ ఉన్నారు. అయితే మీ పేరెంట్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. మొబైల్స్ వల్ల ఏం వచ్చేది ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండదు. పక్కనోడికి అన్నీ ఉంటే వాడేదో పెద్ద హీరోనో పెద్ద రిచ్ అనో అలాంటి కాన్సెప్ట్ నుంచి తీసేయండి. మీరు మీ వరకు మీరు ఎంత మంచిగా ఉంటారో, మీరు ఎంత బాగా చదువుతారో, ఎంత కరెక్ట్గా ఉంటారో దానివల్లనే మీకు పేరు వస్తుంది తప్ప మీకు కొత్త బట్టలు మంచి వేసుకోనో లేకుంటే మొబైల్ ఫోన్ పెట్టుకోనో లేదంటే బైక్ ఉందో ఇవన్నీ కూడా మీకు ఏవి కూడా మీ గ్రోత్కి పనికి రావు. అలాంటి ఆలోచనలు మానేసి దయచేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవి అన్నీ వదిలేసి మొబైల్స్లో ఇంటికి వెళ్ళి మొబైల్ గురించి గొడవ పెట్టడం లేదు, ఇవ్వడం లేదు అని చెప్పి పేరెంట్స్ని దూషించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళ లైఫ్ ఏముంటుంది? ఒకటి చదువుతూ ఉంటాడు, వీడేమో పాడైపోతూ ఉంటాడు. కాబట్టి ఏదైనా మొబైల్ అంటే నేను మీరు మొబైల్ చూడద్దు అని నేను చెప్పట్లేదు. జస్ట్ మీ పేరెంట్స్ నుంచి ఒక ఫోన్ ఒక ½ an hour ఒక టైం పెట్టుకొని వెదర్ యూ డూ ఇట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫర్ ఎడ్యుకేషన్, అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మిమ్మల్ని తాకద్దు అది చాలా చెడు అని నేను చెప్పట్లేదు. ప్రతి దానికి మంచి చెడు ఉన్నట్టు ప్రతి ఒక్కటి మన బెటర్మెంట్ టెక్నాలజీ గురించి వస్తూ ఉంటాయి. కానీ మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. నువ్వు మంచిగా వాడతావా చెడుకు వాడతావా? ఒక నైఫ్ ఇచ్చామనుకోండి, చెడ్డు వాడు ఏం చేస్తాడు? ఒక మనిషిని పొడి చేస్తాడు, లేదు ఒక యానిమల్ని హర్ట్ చేస్తాడు. అదే ఒక డాక్టర్కి ఇస్తే ఏం చేస్తాడు? ఒక సర్జరీ చేస్తాడు. సో అది కట్టు తప్పు కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సొసైటీలో మనం అంతా మాట్లాడుకుంటున్నాం మొబైల్ అని. మొబైల్ తప్పు కాదు, కానీ దాన్ని ఏ విధంగా మనం వాడుతున్నాము అనేది ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్ విత్ ఆల్ ద మొబైల్స్. సో కమింగ్ టు ద రియల్ ప్రాస్పెక్టివ్, నేను ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను, ఇంతమంది నేను చెప్పేది వింటున్నారు అని అంటే ఐ షుడ్ ఆల్సో ఫీల్ హ్యాపీ. నేను కూడా ఈ స్టేజ్కి ఈజీగా రాలే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి కూడా నా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను పెద్ద కష్టాలు పడి చదివి ఈ స్టేజ్కి వచ్చాను నేను చెప్పనులే, కానీ చాలా మంచి స్కూల్స్లో వన్ ఆఫ్ ద వరల్డ్ రెప్యూటెడ్ స్కూల్స్ రిషి వ్యాలీ అలాంటి స్కూల్లో చదివాను నేను. ఆ టైంలో మా పేరెంట్స్కి అది చాలా హైలీ పెయిడ్ స్కూల్ అన్నట్టు అది. బట్ నన్ను ఐ వాజ్ గివెన్ ఎ ఫ్రీ సీట్. నేను 4th క్లాస్కి వెళ్ళి 10th క్లాస్ వరకు అక్కడే చదివాను. అక్కడ ఫ్రీ సీట్ నాకు ఊరికి రాలే. ఆ స్కూల్లో బికాజ్ ఐఎమ్ సో యాక్టివ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రౌండ్ టు ది గ్రౌండెడ్గా ఉండడము. తర్వాత వీ యూస్ టు హ్యావ్ ది మోరల్ క్లాసెస్. ఆ టైంలో ఎవ్రీ సాటర్డే హాఫ్ ఎ డే మాకు మోరల్ క్లాసెస్ ఉండేవి. ఇట్లాంటి మోటివేషనల్ క్లాసెస్ అనుకోండి, స్పిరిచువల్ క్లాసెస్, ఎవ్రీథింగ్, టెక్నాలజీ, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు దాంట్లో. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండ్ దిస్ ఐ గివ్ క్రెడిట్ టు మై టీచర్స్. ఇట్లాంటిది ఎవరికి ఈ స్పార్క్నెస్ ఉంది, వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళని వెన్ను తట్టి చెప్పి మాకు చేయించేవాళ్ళు. అదర్ దాన్ దట్ మాకు కూడా తెలియదు కదా, మాకు అంత కొత్తగా ఇవన్నీ వస్తాయి అని యాజ్ అ స్టూడెంట్. సో టీచర్స్ కూడా అట్లా చూసి సో వీ యూస్ టు ఆర్గనైజ్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద స్కూల్స్. సో రిషి వ్యాలీ మేనేజ్మెంట్ ఒకసారి స్కూల్కి వచ్చినప్పుడు ఒక ఇద్దరిని పిక్ చేసుకున్నారనమాట. దాంట్లో నేను ఉన్నాను. దో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ స్కూల్, నేను ఫ్రీగానే చదివాను ఆ స్కూల్లో. సో అక్కడికి ఆగలేదు నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ వెరీ హై ప్రొఫైల్ స్కూల్, నేను అక్కడ ఆగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు లైఫ్ అంటే ఏంటి, ఏం అచీవ్ చేయాలి,
ఏ ఏజ్కి అచీవ్ చేయాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కళలు అంటుంటాం నేను ఇది చేయాలి అది చేయాలని. ఎస్ ట్రూ, వీ హ్యావ్ టు డ్రీమ్, బట్ యూ షుడ్ సెట్ ఏ టైం గోల్. ఫలానా నాకు ఈ ఏజ్ వచ్చే వరకు నేను సెటిల్ అయిపోవాలి అని చెప్పి. సో దట్ కాన్సెప్ట్ ఐ గెయిన్ ఇన్ మై స్కూల్. అక్కడ నుంచి నేను చదువుకోవడం తర్వాత అన్ని కూడా మెరిట్తోనే చదివాను. సో వెన్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ సడన్లీ ఐ గాట్ మ్యారీడ్. మీరు అందరూ అనుకుంటున్నారు ఇవాళ చూస్తుంటే రకరకాల కేసులు, పెళ్లి, ద ఫాల్స్ ప్రామిస్ లో అబ్బాయిలతో తిరగడం, అమ్మాయిలు అబ్బాయిలు. ఇప్పుడు చూస్తుంటే క్రైమ్ అంతా కూడా దెర్ ఈస్ నో మోర్ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇట్లాంటి కేసెస్ లేవు. ఇట్ ఈస్ వెరీ, నేను ఎందుకు దీనికి ఒప్పుకొని వచ్చాను అని అంటే, వెన్ ఐ సీ ఇన్ ద మార్నింగ్ పిల్లలు తప్పిపోతున్నారు, ఇంట్లో వాడు స్కూల్కి వెళ్ళలేదు, పేరెంట్స్ వెళ్ళి అడుగుతారు, ఇంటికి వచ్చిన పిల్లలు అడుగుతారు, వాడు ఇంట్లో వెళ్ళిపోతాడు. వాడికి ఇంటి కంటే కూడా స్కూల్ కంటే కూడా సేఫ్ ప్లేస్ ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి వెళ్ళిపోయినారంటే మీరు చూస్తున్న ప్రపంచం వేరు, బయట చాలా కష్టంగా ఉంటుంది. సో దర్ లాట్ ఆఫ్ మాఫియాస్ డూయింగ్ ఇట్. మిమ్మల్ని ఒక ఇంటి నుంచి వెళ్ళిపోయిన పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళని బెడ్డింగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు కదా, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా, రాష్ట్రం తీసుకెళ్ళిపోవచ్చు. నెంబర్ 2, వేరే విధాలుగా వాడుకోవచ్చు కదా, డ్రగ్స్ ఇవ్వడానికి చేయడానికి, బికాస్ హీ కాంట్ గో హోమ్. కాబట్టి ఇవన్నీ ఎట్లాంటి పిల్లలు, 10 years, 12 years, 14 years, ఐ డోంట్ నో వాట్ దే ఆర్ టు గెట్. ఇష్టం లేదా ఇంట్లో చెప్పండి, దానికి ఎందుకు ఇష్టం లేదు. స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఇష్టం, దానికి ఒక చిన్న కారణం ఉంటుంది. స్కూల్లో ఒక సబ్జెక్ట్ అర్థమై ఉండదు, లేదు ఒక టాపిక్ అర్థమై ఉండదు, ఇలాంటి చిన్నవే ఉంటాయి. దానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మీకు అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఏదైనా ఉంటే మీరు దయచేసి మీ టీచర్స్కి ఇన్ఫార్మ్ చేయండి, ఎవరిదైనా చేంజెస్ ఉంటే మీ ఫ్రెండ్స్లో. ఓకే. నెంబర్ 2, కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఈవ్ టీజింగ్స్. నెక్స్ట్ స్టెప్ వస్తుంది, ఈవ్ టీజింగ్స్ వస్తున్నాయి. అమ్మాయిలు బయట నిలబడి కాలేజ్ బస్ ఎక్కడమో, మెట్రో ఎక్కడమో, ఆ విధంగా వాళ్ళు ఎట్లో కష్టపడి చదవాలి అని వస్తే దెర్ ఆర్ ఈవ్ టీజింగ్స్. ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడైనా ఉన్నాయా ఇన్ అవర్ ఏరియా? ద ఫార్మసీ గర్ల్స్. సో దీని గురించి తెలంగాణ ఫస్ట్ వచ్చినప్పుడు షీ టీమ్స్ అని పెట్టారు. విన్నారా ఎవరైనా షీ టీమ్స్ గురించి? విన్నావా? ఎవరెవరు ఉంటారు షీ టీమ్లో? పోలీసే ఉంటారా? ఏం చేస్తుంది షీ టీమ్? ఎనీబడి? ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం గర్ల్స్ని? ఏమైనా ఐడియా ఉందమ్మా ఫార్మసీ గర్ల్స్కి? డిడ్ యు హియర్ అబౌట్ ఎనీ షీ టీమ్? ఎవరు వినలేదా? ఇప్పుడు మీకు పద్మ గారు వచ్చి మాట్లాడారు కదా. సో పోలీస్లో మీకు అర్థం చేసుకోవాల్సింది, యూనిఫామ్ వేసుకొని పోలీస్ స్టేషన్లో ఎట్లయితే ఉంటామో అట్లా డిఫరెంట్ వింగ్స్ ఉంటారు. విమెన్ ప్రొటెక్షన్కి పోలీస్ ఉంది, సరేనా? సైబర్ క్రైమ్కి పోలీస్ ఉంది, నార్కోటిక్స్కి పోలీస్ ఉంది, కల్తీలు అవన్నీ చేసేదానికి పోలీస్ ఉంది. వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళే, కానీ ఎవరి రోల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ షీ టీమ్ అనేది కూడా మా పోలీస్ వాళ్ళే. దాంట్లో కూడా ఆఫీసర్స్ ఉంటారు, కానీ డ్రెస్లో ఉండరు. దే విల్ బి ఇన్ మఫ్టీ. ఆ ఏరియాస్లో మూవ్ అవుతూ ఉంటారు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వీడియో రికార్డింగ్. వింటున్నారు? అర్థమవుతుందా? వీడియో రికార్డింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని టీజ్ చేస్తున్నారు అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వాళ్ళు 70 ఏళ్ళ ముసలోడు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 17 కావచ్చు, 15 కావచ్చు, ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేకుండా అమ్మాయిల్ని కానీ ఎవరైనా గర్ల్ ఆర్ విమెన్ని ఏదైనా టీజ్ చేస్తుంటే దట్ విల్ బి రికార్డ్ చేసి వాళ్ళని మేము 100% ఎఫ్ఐఆర్ చేస్తాము, అరెస్ట్ చేస్తున్నాము, పంపిస్తున్నాము. సో దిస్ ఈస్ ద వర్క్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై తెలంగాణ పోలీస్ అండర్ విమెన్ సేఫ్టీ. విమెన్ సేఫ్టీ కాన్సెప్ట్ కింద ఇది చేస్తున్నాము. సో మీకు ఎవరు షీ టీమ్ వాళ్ళు మీ కాలేజ్కి రాలేదా? ఓకే. సో మీకు ఎవరికి ఇట్ ఈస్ ఫర్ యూ దట్ వీఆర్ సేయింగ్ వీఆర్ దేర్ ఫర్ యూ. హ్యాపీగా మీరు రండి,
చదువుకోండి. మీకు ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా దేనికి డైల్ చేయాలి? 100. ఇప్పుడు మా ఆఫీసర్స్ చాలా నెంబర్స్ చెప్పారు. అన్ని గుర్తు పెట్టుకోకపోయినా కూడా 100 గుర్తు పెట్టుకోండి. అది నీకు అవసరం రావచ్చు, నీ పక్కన అవసరం రావచ్చు, నువ్వు ఎక్కడో వెళ్తే అక్కడ వాళ్ళకి కూడా అవసరం రావచ్చు. మీరు చేయాల్సింది ఒకటే, 100 డైల్ చేస్తే వితిన్ 10 minutesలో పోలీస్ అక్కడికి చేరుకుంటుంది. నెంబర్ 2, మీరు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ మీరు పోలీస్ స్టేషన్స్కి రావడం అనేది కానీ ఉండదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఎగ్జాక్ట్లీ మీ మీదే ఉంది. మేమందరం కూడా 24/7 మీకోసమే వర్క్ చేస్తున్నాము. సో మీరు కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, రావాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ డీవియేషన్. యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ కెరీర్. అది ఎట్లా బిల్డప్ చేసుకోవాలి? ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది? ఒకేసారి నేను కలెక్టర్ అయిపోతా, ఒకేసారి నేను IPS ఆఫీసర్ అయిపోతాను, లేదంటే ఒకేసారి నేను డాక్టర్ అయిపోతాను, ఇలాంటి పెద్ద పెద్ద గోల్స్ ఉండాలా. కానీ ఇప్పుడు మీ ఏజ్కి మీకు నెక్స్ట్ ఏంటి? నేను 10th ఇంత పర్సెంటేజ్ తెచ్చుకోవాలా, నేను ఫలానా స్పోర్ట్ నేర్చుకోవాలా, నేను ఫలానా యాక్టివిటీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది చేసుకోవాలా. అట్లా చిన్న చిన్న స్టెప్స్, చిన్నవి చేసుకుంటే మీరు మీ గోల్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. నెంబర్ 2, మీరు ఏదైతే చిన్న స్టెప్స్ పెట్టుకొని మీరు వస్తున్నారో అది మీరు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతే యూ ఫీల్ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్. అవునా కాదా? నేను ఈ చిన్న పని చేస్తే నెక్స్ట్ పని చేయడానికి మీకు మోటివేషన్ వస్తుందా కాదా? ఎస్, మీరు చిన్న స్టెప్స్ పెట్టుకొని యూ షుడ్ బిల్డ్ యువర్ కెరీర్. సో దిస్ యూ హ్యావ్ టు డూ. వీఆర్ హియర్ ఫర్ యూ ఫర్ విమెన్ సేఫ్టీ. నెక్స్ట్ కమింగ్ టు సైబర్ క్రైమ్. సో దానికి కూడా మా ఆఫీసర్ మీకు చెప్పారు. ఎంతమంది మీరు సైబర్ క్రైమ్ విన్నారు, చూశారు? ఏమైనా ఐడియా ఉందా? మీ పక్కన వాళ్ళకి కానీ మీళ్ళకి ఏమన్నా? ఏం చేసే సైబర్ క్రైమ్ ఏం విన్నావమ్మా? చిన్న మొబైల్ ద్వారా దాదాపు ₹1 నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా 1 సెకండ్లో వెళ్ళిపోతాయి. ఒకే 1 సెకండ్. మనం అన్నీ దాచుకుంటున్నాం, నా బ్యాంక్లో ఉందనుకొని అనుకుంటాం, కానీ 1 సెకండ్ వాడు స్మార్ట్గా ఉన్నవాడే చేస్తాడు ఇట్లాంటి పనులన్నీ. టెక్నాలజీని మనం మంచిగా యూజ్ చేస్తున్నాము, వాళ్ళు చెడుగా యూజ్ చేస్తారు. సో 100లు లక్షల్లో పోయే డబ్బులు ఇవాళ కోట్ల రూపాయలు పోతున్నాయి. బ్యాంక్ ఎక్కడో ఉంటుంది, మన బ్యాంక్ ఎక్కడో ఉంటుంది, వాడి బ్యాంక్ ఎక్కడో ఉంటుంది, కానీ మన బ్యాంక్ పైసలన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. డబ్బులు దొంగలించబడ్డము త్రూ యూజింగ్ టెక్నాలజీ ఈజ్ సైబర్ క్రైమ్. దాన్ని చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి, OTP పంపిస్తారు. మీ పేరెంట్స్కి చెప్పండి ఇట్లా ఉంటుంది, మీరు ఏది కూడా యాక్సెప్ట్ చేయొద్దండి అని. మీకు ఎందుకు చెప్తున్నా? మీకేం బ్యాంక్ అకౌంట్లు, మీకేం మొబైల్స్ లేవు కదా. కానీ మీరు మీ ఇంట్లో వాళ్ళని, మీ రిలేటివ్స్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైనా కంగారు పడితే, ఇలా అయ్యింది అని మీకు తెలిస్తే ఇమీడియట్గా ఏ నెంబర్ కాల్ చేయాలా? దీనికి 100కి చేస్తే కొంచెం టైం పడుతుంది. 1930. మళ్ళీ చెప్పుదండి. మీరు మొబైల్లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 1. 2, ఒకవేళ ఏదైనా అయితే కంగారు పడకండి. 1930కి మీరు చేస్తే ఏమవుతుందంటే 1930లో ఎవరెవరు ఉంటారు? పోలీస్ ఉంటుంది, బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, సరేనా? బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, అదర్ పీపుల్ కూడా ఉంటారు. మీరు 1930 చేస్తే ICICI బ్యాంక్ నుంచి ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యింది HDFCకి అని వస్తుంది కదా. మనం దాన్ని ఫిలప్ చేస్తాం. అది ఎవరైనా, బికాస్ ఆల్ ద టీచర్స్ ఆల్సో దే, ప్లీజ్ ట్రై టు మేక్ అవేర్నెస్ టు అదర్ పీపుల్ ఆల్సో. మీరు లాగిన్ అయిపోయి cybercrime.gov.in మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు. అదర్వైజ్ మీకు తెలియకపోయినా 1930 ఫోన్ చేస్తే వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు రాసుకున్నప్పుడు తప్పు జరిగితే పైసలు మనవే కదా. వీలైనంత వరకు మీరు ట్రై చేయండి. లేకుంటే 1930 ఓరల్ కంప్లైంట్ ఇవ్వండి. ఇమీడియట్గా ఏమవుతుంది, మేము అక్కడ రైజ్ అయితే ICICI బ్యాంక్ అలర్ట్ పోతుంది 5 లక్షలు పోయినాయి అని. ఇమీడియట్గా HDFC బ్యాంక్ దగ్గర పాపప్ అవుతుంది, అరే మీ దగ్గర 5 లక్షలు పడినాయని. వాడు అక్కడ ఫ్రీజ్ చేస్తాడు. అఫెండర్కి డబ్బులు పోవు.
సో తర్వాత మేము కేసు కట్టి మీకు ఇప్పివ్వడం అవన్నీ ఫార్మల్గా జరుగుతుంది. కానీ ఇమీడియట్గా ఏం చేయాలి మీరు 1930కి కాల్ చేయాలి. సో నేను నిన్ను ట్రాక్ చేయాలంటే ఎన్ని విధాలుగా అనేది అక్కడ రాస్తున్నారు చూడండి. ఈమెయిల్, ఎవరైనా ఈమెయిల్స్ యూజ్ చేస్తుంటే నేను మాస్క్ చేసి మీ ఈమెయిల్నే నేను పెట్టచ్చు. ఇప్పుడు నేను ఆఫీసర్ ఉన్నా, నా ఫోటో అవన్నీ ఉంటుంది. సంబడి మీకు వాట్సాప్లో అదే నా ఫోటోతో ఏం రాయొచ్చు, నా ఫ్రెండ్కి ఈ విధంగా ఇబ్బందిగా ఉంది, మీరు ఒక 5,000 వేయండి అని అంటే మీరు చూసుకుంటారు, ఫోటో ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఆ నంబర్ నాది కాదు. మీరేం చేయాలి, అట్లా ఎవరైనా వస్తే ఎవరైనా అడిగితే వాళ్ళకి కాల్ చేయాలి. చాలా వరకు ఆర్మీ ఆఫీసర్స్ పేర్లు చెప్పి, పోలీస్ ఆఫీసర్స్ పేర్లు చెప్పి, ఐఏఎస్ ఆఫీసర్స్ పేర్లు చెప్పి డబ్బులు అడుగుతారు. ఎందుకంటే పబ్లిక్ ఈజీగా నమ్ముతారు. తర్వాత ఏమనుకుంటారు మీరు, అరే వీళ్ళు నాకు మెసేజ్ చేశారు అనేది నాకు చేశారు అని ఒక ఎగ్జైట్మెంట్తో చేస్తున్నారు. నేను 2-3 అడిగితే సో మీరు వాళ్ళకి చెయ్యాలి. ఆ విధంగానే ఈమెయిల్ కూడా స్కూప్ చేస్తారు వాళ్ళు. ఇంకేమేమి ఉన్నాయి, వెబ్ జాకింగ్. ఈ వెబ్ జాకింగ్ అంటే మీకు ఫ్రీ నెట్వర్క్స్ ఉన్నాయా, బస్ స్టాండ్స్లో ఇస్తున్నారా, మెట్రోలో ఇస్ ఇట్ దేర్ అండి ఫ్రీ వైఫై. మీరు అక్కడ ఫ్రీ వైఫై కదా అని మీరు దాన్ని లాగిన్ అయినారు అని అంటే దాని నుంచి కూడా అది వెబ్ జాక్ అని ఉంటుంది. మీరు చార్జర్స్ ఉంటాయి రైల్వే స్టేషన్ ఎక్కడైనా, మీరు కానీ రైల్వే స్టేషన్లో పెట్టి ఎక్కడైనా అట్లా పెట్టారనుకోండి, ఆ కేబుల్ ఏదైతే ఉంటుందో మీ ఫోన్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది, వాడు చేసుకునే పని చేసుకుంటాడు. సో అట్లాంటివి కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ ఛార్జ్ చేసుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నీ సేవ్ చేసుకుంటారు కదా, నోట్, మీ పిన్ అన్నీ రాసుకుంటారు కదా, అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళకి, ఇంక్లూడింగ్ మీ వాట్సాప్ డీటెయిల్స్తో సహా వెళ్ళిపోతాయి, మీ చాట్స్ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది ఒకటి మీరు కేర్ఫుల్గా ఉండాలి. అది ఒక థెఫ్ట్ ఆఫ్ ఇన్ఫో అవన్నీ ఈ ఆన్లైన్ ఫస్ట్ అంటే రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మొబైల్ దేనికి అవసరం ఉంటే దానికే వాడాలి. చెప్తారా మీరు ఇంట్లో? మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. మేము అన్ని కేసెస్ కూడా కడుతున్నాము, కట్టకుండా ఉండదు. మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి, ఏమైనా జరిగినా పక్కన మీ తాత ఎవరైనా ఉన్నా కూడా మీ ఊర్లలో ఉంటే కూడా చెప్పండి. మీరు భయపడకండి, పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాలి. మీరు అందరూ చేస్తారా? ఓకే. నెక్స్ట్ ఈజ్ నార్కోటిక్స్. చాలా సుదీర్ఘంగా చెప్పారు నార్కోటిక్స్ గురించి. నేను మీకు 2 చెప్తున్నా, నేను మళ్ళీ అక్కడికి మొదటికి ఎథిక్స్ మోరల్స్ ఉంటే అవి మనం చూస్తామా, దాని జోలికి వెళ్తామా? అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఆ ఫ్రెండ్స్కి యాక్సెప్ట్ చేస్తారా? మిమ్మల్ని ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలుస్తే వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? బికాస్ యు నో దట్ ద మోరల్ ఈజ్ బ్యాడ్ పర్సన్స్ జోలికి మనము వెళ్ళకూడదు, వాళ్ళ అసోసియేషన్ మనకు వద్దు. దిస్ ఈస్ కాల్డ్ ద కైండ్ ఆఫ్ అన్ ఎథిక్ యూ హ్యావ్, ఈ క్యారెక్టర్. సో మీరు మళ్ళీ అది చేశారంటే మీరు ఏ నిమిషం కూడా ఇలాంటి పొరపాట్లు చేయరు. ఇన్ కేస్ మీరు ఇలాంటి వాటిల్లో కానీ ఏదైనా ఉంటే మాత్రము శిక్షలు చాలా పెద్దవిగా ఉంటాయి. నో వన్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. మీ స్కూల్లో కానీ మీ కాలేజ్లో కానీ మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ షేర్ టు యువర్ టీచర్స్, కరెస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్. దానివల్ల ఏమవుతుంది, ఒకటి మీరున్న ప్లేస్ మీకు సేఫ్టీగా ఉంటుంది. నెంబర్ 2 మీరు అతన్ని ప్రొటెక్ట్ చేసినట్ట కాదా? అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి సొసైటీలో వీఆర్ ఆల్ దేర్. వాళ్ళని ఏ విధంగా మంచిగా చేయడానికి డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్ చేయిస్తాము. సో మీరు 2, ఒకటి మీరు మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటుంది. నెంబర్ 2 ద కన్సర్న్ పర్సన్ విల్ బికమ్ ఏ గుడ్ పర్సన్. చెప్తారా మీరు టీచర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేస్తారా? ఏ చిన్న సస్పిషన్ ఉన్నా కూడా మీరు దయచేసి ప్లీజ్ షేర్ యువర్ టీచర్స్. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ సిటిజన్. మీరందరూ సేఫ్టీగా ఉంటేనే సొసైటీ కూడా సేఫ్టీగా ఉంటుంది. రేపొద్దున వచ్చే జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సొసైటీ అందరూ కూడా మంచిగా ఉంటారు. సో ఇప్పుడు మీకు నార్కోటిక్స్ అనే వరకు సార్ వాళ్ళు చెప్పారు. దెర్ ఆర్ డ్రగ్ అనే వర్డ్, ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. డ్రగ్ ఈజ్ ఫర్ ట్రీట్మెంట్. డ్రగ్ ఈజ్ ఫర్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్. సో చిన్న క్వాంటిటీస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్ ఈజ్ మెడిసిన్.
కదా. చిన్న డ్రగ్స్ డాక్టర్ ఇచ్చేది మెడిసిన్, అంతకంటే మోతాదుగా ఏదైతే ఇల్లీగల్గా ఉంటుందో అవన్నీ చేయడం అనే దాన్ని దట్ ఈస్ ఇల్లీగల్ థింగ్స్. సో అది మీరు కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రగ్ అనగానే పారిపోవడం అవన్నీ కాదు. సో ఈ దానికి కూడా పోలీసు ఒకప్పుడు మాతోనే ఉండేది, ఇప్పుడు సపరేట్ బ్యూరో, పెద్ద పెద్ద బ్యూరోస్ ఏర్పడినాయి, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ ఈచ్ బ్యూరో హ్యాస్ వెరీ సీనియర్ ఆఫీసర్స్, ఒక 5-6 మంది ఉంటున్నారు, స్టాఫ్ ఉంటున్నారు, అందరు ఉంటున్నారు. అండ్ దోస్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఓన్లీ ఆన్ నార్కోటిక్స్. ఇప్పుడు ఇక్కడ సార్ హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ నార్కోటిక్స్ బ్యూరో, దానికి చీఫ్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు. సో దే విల్ ఫోకస్ ఎవ్రీ డే. వాళ్ళకి ఇక్కడ ఇన్ఫార్మర్స్ ఉంటారు, అందరు ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తారు ఏంటి అనేది వాళ్ళు అన్నీ కూడా తీసుకుంటుంటారు. మేము దానికి అనుగుణంగా కేసెస్ పెడుతున్నాం, శిక్షలు పడుతున్నాయి. సో ఇది 1 year నుంచి చూసిన తర్వాత గాంజా సప్లై తగ్గింది. దట్ ఈస్ వాట్ అవర్ పోలీస్ అబ్జర్వేషన్. బయట ఎక్కడైతే రైల్వే స్టేషన్స్ దగ్గర ఓపెన్ ఏరియాస్లో ఈ చిన్న చిన్న పెట్టి వెండర్స్, సిగరెట్ షాప్స్, ఎక్కడైతే చిన్న చిన్న ప్యాకెట్స్ అనేవి ఉంటున్నాయో అది చాలా తగ్గింది. ఇంకా స్టిల్ వీఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ మినిమల్. సో దానికి మా వంతు మేము చేస్తున్నాము, మీ వంతు సహాయం కూడా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీంట్లో బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ దేర్, మోస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈజ్ హియర్. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆర్ స్టూడెంట్స్. కాలేజెస్ అనుకోండి, స్కూల్స్ అనుకోండి, వీటి మీద మేము ఎందుకు చేస్తున్నాము అని అంటే మీ భవిష్యత్తు ఏదైతే ఉంటుందో ఈ చిన్నతనం నుంచే మీకు బంగారు భవిష్యత్తుకి బాటలు పడాలి అని చెప్పి మేమంతా ఇంత పెయిన్ తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో ఈ ఆఫీసర్స్ అందరూ కూడా వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ సొసైటీ. మేము కూడా వీఆర్ ఏ కామన్ మ్యాన్ ఫస్ట్, తర్వాత మేము ఈ పొజిషన్స్కి వచ్చాము. ఈవెన్ దెన్ వీఆర్ కామన్ మ్యాన్ ఇన్ యూనిఫామ్. యూఆర్ ఆల్ కామన్ మ్యాన్ వితౌట్ యూనిఫామ్. అండ్ బట్ యూఆర్ ఆల్ సిమిలర్ కైండ్ ఆఫ్ మా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు కూడా ఉంటాయి, ఒక యూనిఫామ్ ఉంటుంది. వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఓన్లీ ద సింపుల్ థింగ్స్, బీ డిసిప్లైన్, బీ ఫోకస్డ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటే దయచేసి మీ నెక్స్ట్ ఎవరు ఉన్నారో చూడండి. అండ్ ఆల్సో ఐ అపీల్ టు ది మేనేజ్మెంట్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో సార్ ఐ రిక్వెస్ట్, మేము యాజ్ పార్ట్ ఆఫ్ ది యాక్ట్ యూ షుడ్ ఆల్సో ఫార్మ్ యువర్ కమిటీస్. యాంటీ డ్రగ్ కమిటీ పెట్టాలి మీరు, అండ్ ఆల్సో ద ర్యాగింగ్ కమిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉమెన్కి కూడా మీకు సెక్షువల్ హెరాస్మెంట్కి ఐ థింక్ ఐసీసీ పెట్టాలి మీరు. మోర్ దెన్ ఇంతమంది ఉంటే విమెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా మీరు పెట్టాలి. సో వీఆర్ స్ట్రైవింగ్ హార్డ్. మా ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి అడుగుతున్నారు కానీ బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకున్న మల్కాజ్గిరి జోన్ 11 పోలీస్ స్టేషన్స్లో 460 మేము సర్వ్ చేశాము నోటీసెస్ మీరు ఫామ్ చేయండి అని. అండ్ వాట్ వీ గాట్ ఈజ్ ఓన్లీ 60. మీరు కూడా ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లైబుల్ ఆన్ యూ. యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ వితౌట్ ఫార్మింగ్ ఎనీథింగ్. సో మా పోలీస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్లీజ్ మేక్ ఇట్ కన్వీనియంట్ టు ఫార్మ్ ఇట్ అండ్ ఆల్సో ప్లేస్ ఇట్ ఆన్ ద కారిడార్స్. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే టు హూమ్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఐ బిలీవ్ ఓన్లీ యూ, ఐ కాంట్ బిలీవ్ హర్. సో అలాంటి వాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసుకుని పెడితే ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ సో ప్రాపర్ మనకు యాక్షన్ తీసుకోవడానికి. సో దిస్ ప్లీజ్ మేక్ ఇట్. అండ్ ఐ ఆల్సో ఇన్స్ట్రక్ట్ ద ఆఫీసర్స్ మా దగ్గర ఏమైతే ఉన్నాయో మల్కాజ్గిరి ఏసీపీ గారు వీళ్ళందరూ కూడా. అండ్ ఆల్సో ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేయాలని అనుకున్న తర్వాత కొద్దిగా అన్ని స్కూల్స్ కాలేజెస్ కలిపి ఇంతమంది వచ్చారు. ఐ థింక్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని పోవాలి అని చెప్పి ఐ టుక్ దిస్ మచ్ ఆఫ్ టైం. ఏమైనా యూస్ఫుల్ ఉందా మీకు? ఫుల్ ఉందా? వెరీ గుడ్. అతనికి ఫుల్ లంచ్ పెట్టాలి అయితే. ఓకే, ఆ అబ్బాయికి అయితే మాత్రం ఫుల్ లంచ్ పెట్టించండి అమ్మ. సో యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అట్ ది ఎండ్ నేను చెప్పేది జస్ట్ ప్లీజ్ బీ సైలెంట్. యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడ పుట్టి మీరు ఇవన్నీ చేస్తున్నది ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడు పక్కన వాళ్ళని చూడకండి, వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నేను చదవలేకపోతున్నాను. నో,
దేర్ ఈజ్ సమ్ లాజిక్ ఫర్ యువర్ బర్త్. మీరు పుట్టిన దానికి ఏదో ఒక కారణం ఉంటుంది, నీకంటూ ఒక పొటెన్షియల్ ఉంటుంది. అది మీరు ఏది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను సివిల్ సర్వీసెస్ రాయాలని కోరిక చాలా ఉండేది. నాకు సడన్గా మెడిసిన్ వచ్చేసింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను ఏడవడం మొదలు పెట్టాను, నాకు వద్దు మెడిసిన్, ఎందుకంటే ఐ వాంట్ బికమ్, ఇది చదువు కూడా చదవచ్చు అని అంటే, బికాస్ ఐ హ్యావ్ సెట్ మై థింగ్ లైక్ ఐ హ్యావ్ టు బీ ఆఫీసర్ బై దిస్ టైమ్ అనుకున్నాను. కాబట్టి మెడిసిన్ ఈస్ 6.5 years ఆల్మోస్ట్ సెట్ అవ్వడానికి. 4.5 + 1 5.5 years అవుతుంది కదా. అందుకని చెప్పి నేను ఐ టుక్ ది ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్, బికాస్ దట్ ఈస్ మై చాయిస్. నేను అందరూ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మెడిసిన్ రాలేదని ఇచ్చారు అందరూ. సో దట్ ఈస్ మై చాయిస్. నాకు ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. నాకు ఏది తీసుకుంటే నేను సెట్ అవుతాను అనేది నాకు తెలుసు. ఎప్పుడు తెలుస్తున్నది? ఐ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్. మీరు పక్కన వాళ్ళ గురించి ఇట్లాంటివన్నీ మానేసి ప్లీజ్ లవ్ యువర్ సెల్ఫ్, ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, examine yourself whether all the ethics and morals are in you, then everybody will be very clean. Self discipline అనేది మీరు పెట్టుకుంటే, these are all the educative things. అట్లా కాకుండా మీరు వేరే ఏదైనా చేస్తే you should fear about the punishments. క్లియర్గా ఉందా ఇది? సో make yourself proud, make your parents proud, make your institution proud, make your native place ప్రౌడ్ అండ్ ఎవ్రీవన్. నువ్వు ఎవరైతే తెలుసు అని తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకు బాగా తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి పెరిగి అని చెప్పుకునేటట్టు మీరు రావాలి. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మీరు గ్రేట్ కాదు. నేను ఏదైతే చెప్పానో ఆ విధంగా మీరు మీ లైఫ్ మీరు డిటర్మైన్ చేసుకొని మీరు పెట్టుకున్న గోల్ వరకు వెళ్తే చాలా మంచిది. అండ్ ఫైనలీ బిఫోర్ కంక్లూడింగ్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ద youngsters over here, please be very careful while tackling your personal lives. మీ పర్సనల్ లైఫ్స్ అంతా కూడా మీరు మార్కెట్లో పెట్టేస్తున్నారు. I don't know what is the fun you have, you put it yourself in Instagrams. విలేజ్లో ఉన్న పిల్లలకి నాకు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నాడు, మోసం చేశాడు అని చెప్పి వస్తున్నారు స్టేషన్స్కి. యు నో దర్ ఏజ్, ఇట్ ఈస్ 16, 15. Okay, and they are pregnant. Okay, ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి పంపిస్తాము. What will be the fate of this girl? What is the fate of the children that is being born from the parents which are minors? అయిపోయింది, లైఫ్ స్పాయిల్ అంతే అది. సో their life span is only 20-25 అయిపోయింది. మీరు అలాంటి లైఫ్స్ ప్లీజ్ డోంట్ డ్రీమ్ ఆఫ్ దట్. మీ ఏదైనా సోషల్ ప్రొఫైల్స్ ఉంటే, ఈ రోజు కూడా ఒక కేసు కట్టాము ఒక అమ్మాయిది, I forgot which police station. ఒక ఫోటో పెట్టుకుంటే మొత్తం న్యూడ్ చేసేసి he started circulating. Lot of technology is in the market. ఏదైనా ఏమైనా చేయొచ్చు. Please, while you post anything, be very careful. If you want to be public, that is your wish, but you should also face the consequences. వాడెవడో ఫోన్ చేసి ఎవడో ఆ అమ్మాయికి, షీఈ్ అ వెరీ రూరల్ గర్ల్, ఎక్కడి నుంచో వస్తారు, సూర్యాపేట పక్కన ఎక్కడో అక్కడి నుంచి. ఆ అమ్మాయికి పరిచయం ఎలా అయింది ఆ అబ్బాయి అంటే ఇన్స్టాగ్రామ్. ద బాయ్ ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్, ద బాయ్ ఈజ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో దాని కంట్రోల్ ఎవరు చేయలేరు. దట్స్ వే ది సెల్ఫ్ డిసిప్లిన్ విల్ కమ్. మీకు మీరు నేను బాగుపడాలి, మీకు ఈ అవేర్నెస్ అంతా ఉంటే నేను హౌ ఐ షుడ్ టాకిల్ ది సోషల్ మీడియా, ద క్రేజీనెస్ ఆఫ్ ది సోషల్ మీడియా అనేది ప్లీజ్ హ్యావ్ ఏ ఇంట్రాస్పెక్ట్ ఆఫ్ దట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను ఏదో డీపీ పెట్టేసుకొని నేను ఏదో చేసేస్తే ఎవరో చూడాలి, ఎందుకు? నీది నేను చూసుకోవచ్చు కదా, పక్కన వాళ్ళు చూడాలని ఏంటి అది? యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ లైఫ్. ఆ ఒక 10 minutes ఎవరో చూడాలని మీరు పోస్ట్ చేసిన మీ లైఫ్ అయిపోయింది. యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఫర్ దెమ్. ప్లీజ్ థింక్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ యూ ఆర్ నాట్? సో ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్, అండ్ ఐ extend my thanks to this owner of this function hall also, who has given us, and I heartily appreciate my team, ACP Malkajgiri Chakrapani garu, CI Bedipalli Govind Reddy, and narcotics DSP Ramesh Babu,
and also Padma garu, she team, and Naik, right, from cybercrime. Yeah. సో వాళ్ళందరూ కూడా చాలా పెయిన్ తీసుకొని వాళ్ళందరికీ వేరే వర్క్స్ ఉంటాయి. బికాస్ మేడిపల్లి పోలీస్ ఇక్కడ ఇది కండక్ట్ చేస్తుందని అంటే వీ కుడ్ ఏబుల్ టు గెట్ ఆల్ ద ఆఫీసర్స్. సో వాళ్ళు కూడా ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి మీ ఇదంతా జరిగే ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా ఎవరి కోసం? ఎస్, మీకోసం. దీంట్లో ఏ కొద్ది మందికైనా ఇది మీరు ఇంతకీ అందరూ బాగుపడాలని చెప్పి నేను ఇంత మాట చెప్పాను. సో ఐ విష్ 100% success to everyone and have a good day. Thank you. Which elaborate aiyindama. Thank you so much, ma'am, for such a powerful speech.